హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి ప్లే స్టేషన్ 5 ప్రో. దీన్ని నేను ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి కంటిన్యూస్ గా యూజ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను PS5 ప్రో గురించి నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది మనకి ప్లే స్టేషన్ 5 ప్రో. సో మీరు ఒకవేళ దీని అన్బాక్సింగ్ వీడియో గానీ లేదా ఇనిషియల్ ఇంప్రెషన్స్ వీడియో గానీ చూడాలంటే కనుక నేను దాన్ని పైన కార్డ్స్ లో గానీ లేదా కింద డిస్క్రిప్షన్ లో గానీ వదిలేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఈ వీడియోలో నేను ఈ ప్లే స్టేషన్ 5 ప్రో గురించి నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. బట్ అది షేర్ చేసుకునే ముందు నేను ప్రొఫెషనల్ గేమర్ అయితే కాదు, నేను కూడా మీలాగే నార్మల్ యూజర్ ని. జస్ట్ ఎప్పుడైనా రోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ ఆడుకుని పడుకునే రకము. సో ఈ వీడియో వచ్చేటప్పటికి ప్రొఫెషనల్ గేమర్ రివ్యూ కింద అయితే ఉండదు. యాజ్ ఏ నార్మల్ యూజర్ నా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందన్నది నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. మీకు ఒకవేళ ఈ ప్లే స్టేషన్ 5 ప్రో కరెంట్ ప్రైజెస్ తెలుసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో దీని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లేకపోతే మనకి కార్నర్ లో PS5 ప్రో గురించి లేదా PS5 గురించి కరెంట్ ప్రైజెస్ అయితే మీరు చూడొచ్చు. అంటే నేను ఈ ప్లే స్టేషన్ ని ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత అయితే యూజ్ చేస్తున్నాను. నేను మన అన్బాక్సింగ్ వీడియో చెప్పినట్టు నేను PS3 నుంచి అయితే వస్తున్నాను. సో PS3 స్లిమ్ తర్వాత మళ్ళీ నేను PS5 ప్రోనే తీసుకున్నాను. సో మేబీ మీరు ఎవరైతే 4 వాడుతున్నారో వాళ్ళకి దీనికి ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ అయితే ఉండొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు నేను మీకు ఈ వీడియోలో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో చాలా రోజుల తర్వాత ప్లే స్టేషన్ 5 ప్రో అయితే యూజ్ చేస్తున్నాను. నేను వాడినంత వరకు నాకు చాలా బాగా నచ్చింది. గ్రాఫిక్స్ ఇంప్రూవ్మెంట్ అయినాయి. అట్లాగే మనకి ఈ ప్లే స్టేషన్ హ్యాండిలర్ మనకి కంట్రోలర్ అయితే ఇంప్రూవ్ అయింది. అట్లాగే సౌండ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, గ్రాఫిక్స్ ఇంప్రూవ్ అయింది, షార్ప్నెస్ ఇంప్రూవ్ అయింది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనకి PS5 ప్రో లో ఉన్న లేటెస్ట్ గేమ్స్ అయితే ఆడలేకపోయాను. ఎందుకంటే అవి మనకి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మనకి ఎగ్జిస్టింగ్ గేమ్ నే వీళ్ళు కొన్నిటిని PS5 ప్రో కి కంపాటబుల్ చేశారనమాట. సో అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ అవి కూడా చాలా లిమిటెడ్ ఉన్నాయి. బేసికలీ PS5 ప్రో కోసమే రిలీజ్ చేసిన గేమ్స్ అయితే ఇప్పటి వరకు లేవు. మేబీ మనకి డిసెంబర్ లో అయితే కొన్ని లాంచ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. బట్ నేను చూసినంత వరకు, నేను ఆడినంత వరకు నేను మీకు ఈ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సో నేను ఆడిన గేమ్స్ కూడా కొంచెం ఓల్డ్ గేమ్స్. బట్ నేను ఆడినప్పుడు అందులో గానీ నాకు PS5 లో గానీ లేకపోతే నాకు ప్లే స్టేషన్ 3 లో గానీ పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించలేదు. నేను వచ్చేటప్పటికి PS4 గేమ్స్ లేదా PS5 గేమ్స్ కంపాటబుల్ గేమ్స్ అయితే ఆడాను. సో మీరు ఒకవేళ ఈ PS5 ని మీ టీవీకే కాదు, మీరు కావాలంటే కనుక మన మానిటర్ కూడా కనెక్ట్ చేసుకుని ఆడుకోవచ్చు. సో నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ మానిటర్ కి కనెక్ట్ చేసి నేను PS5 ప్రో గేమ్స్ అయితే ఆడాను. అండ్ మోరోవర్ కొంతవరకు టీవీలో కనెక్ట్ చేసి కూడా ఆడాను. బట్ నాకు పెద్ద డిఫరెన్స్ అయితే తెలియలేదు. తర్వాత ఈ PS5 ప్రో లో నేను డిసప్పాయింట్ అయిన కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడతాను. నేను ముందుగా చాలా ఇబ్బంది పడింది దీని సైజ్ వల్ల. ఈ సైజ్ ని నేను టీవీ ర్యాక్ లో అయితే పెట్టలేకపోయాను. సో ఆబ్వియస్ గా నేను టీవీ బయట అయితే పెట్టాల్సి వచ్చింది. సో ఇట్లా నుంచున్నప్పుడు కూడా మళ్ళీ మనకి ఇది కదిలినప్పుడు ఎక్కడ పడిపోతుందో అన్న భయం అయితే ఉంది. అయితే PS5 వాళ్ళు దీనికి బేస్ అయితే అమ్ముతున్నారు. సో మళ్ళీ మనకి అది ఎక్స్ట్రా చార్జ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. బట్ మోస్ట్లీ వీళ్ళు కింద ఇట్లాగా పడుకోబెట్టుకునేటట్టు ఉంటే కనుక చాలా బాగుండేది యాక్చువల్లీ. సో నాకు ఆ విషయంలో వచ్చేటప్పటికి మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ వచ్చేటప్పటికి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి సైజ్ కూడా మనకి చాలా లెంతీ ఉంది యాక్చువల్లీ. సో అదొకటి టూ బిగ్ అనిపించింది నాకు. మేబీ నెక్స్ట్ టైం ప్లే స్టేషన్ వాళ్ళు డిజైన్ చేసేటప్పుడు కొంచెం కాంపాక్ట్ గా డిజైన్ చేసి కొంచెం హైట్ బిల్డ్ చేసిన పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. కైండ్ ఆఫ్ మనకి సెట్ ఆఫ్ బాక్స్ ఉంటుంది సార్, ఆ సైజ్ లో ఉంటే బాగుంటది అనిపించింది. సో ఈ PS5 ప్రో లో నాకు నచ్చనిది ఇంకొకటి ఏంటంటే ఇది మనకి చాలా ఎక్స్పెన్సివ్. నాకు తెలిసి సోనీ వాళ్ళు లాంచ్ చేసిన అన్ని ప్లే స్టేషన్స్ లోను ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ గేమింగ్ కాన్సోల్. సో PS5 వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ 63,000 అయితే పడుతుంది, ఎస్పెషల్లీ US లో. వెరజ్ మీరు ఇండియాలో తీసుకుంటే కనుక మీకు 65 నుంచి 70,000 అయితే పడుతుంది. వెరజ్ మనకి PS5 వచ్చేటప్పటికి అంటే స్లిమ్ వర్షన్, డిజిటల్ వర్షన్ తీసుకుంటే మీకు ఇండియాలోనే 37,000 వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ దీనికన్నా హాఫ్ ప్రైస్ లో మనకి PS5 వచ్చేస్తుంది. అయితే మనకి PS5 ప్రో ఉంది కానీ మనకి గ్రాఫిక్ వైజ్ ఈ రెండు పక్క పక్కన పెట్టి చూస్తే మీరు పెద్దగా నోటీస్ అయితే చేయరు. అండ్ నేను ఆడినప్పుడు కొన్ని గేమ్స్ లో ఇది కొంచెం ఓవర్ హీట్ అయింది అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే షట్ డౌన్ అయితే అవ్వలేదు, బట్ ఓవర్ హీట్ అనిపించింది. మోర్ ఓవర్ ఫ్యాన్ సౌండ్ కూడా బాగా లౌడ్ అనిపించింది బేసికల్లీ. సో అదొకటి నేనైతే అబ్జర్వ్ చేశాను. అండ్ ప్రస్తుతానికి మనకి PS5 ప్రో కి కంపాటబుల్ గేమ్స్ వచ్చేటప్పటికి చాలా లిమిటెడ్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఆ లిమిటెడ్ ఉన్న గేమ్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో నేను చూసినప్పుడు సమ్వేర్ అరౌండ్ మనకి 5,000 నుంచి 10,000 ఈ ప్రైస్ రేంజ్ లో అయితే ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఇందులో మనకి రే ట్రేసింగ్ టెక్నాలజీ అనేది ఇంక్లూడ్ చేశారు. అట్లాగే మనకి AI యూజ్ చేసి దీని గ్రాఫిక్స్ ని ఎన్హాన్స్ చేశారని చెప్తున్నారు కానీ బట్ మీరు ఆడేటప్పుడు మీకు ఆ డిఫరెన్స్ అయితే తెలీదు అన్లెస్ మీరు PS5 ని PS5 ప్రో ని రెండింటిని పెట్టి ఒకటే ఫ్రేమ్ దగ్గర ఆపి మీరు ఆ షాడోస్ ఇవి చూస్తే కనుక మేబీ అన్న కొంచెం డిఫరెన్స్ ఉంటదేమో కానీ బట్ మనం ఆడే స్పీడ్ కి లేకపోతే అక్కడ యాక్షన్ జరిగే స్పీడ్ కి మీరు ఆ గ్రాఫిక్స్ అనేది అబ్జర్వ్ చేయడం చాలా మినిమం బేసికలీ. సో నాకు ఈ రే ట్రేసింగ్ వల్ల కానీ లేదా AI ఎన్హాన్స్డ్ గ్రాఫిక్ డిజైనింగ్ వల్ల కానీ నాకేమీ బెనిఫిట్ అయితే అనిపించలేదు. తర్వాత నేను PS5 ప్రో అన్బాక్సింగ్ చేసినప్పుడు ఇది
ఇది మనకి వైఫై 7 సపోర్ట్ చేస్తుందని చెప్పాను. అయితే చాలా మంది అడిగేది ఏంటంటే మన దగ్గర వైఫై 7 లేదు కదా, మనకి అది కంపాటబుల్ కాదా, నా దగ్గర ఓన్లీ వైఫై 5 ఉంది అంటున్నారు. సో మీరు వైఫై 7 సపోర్టెడ్ అంటే ఓన్లీ వైఫై 7 సపోర్టెడ్ అని కాదు, దానికి కింద ఉన్న వర్షన్స్ అన్నిటిని ఇది సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొకటి నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే మనకి టచ్ స్క్రీన్. సో టచ్ స్క్రీన్ చాలా రెస్పాన్సివ్ ఉంది యాక్చువల్లీ, అదొకటి బాగుంది. అండ్ మోర్ ఓవర్ అంటే మనకి సౌండ్ అనమాట. సో మీరు సౌండ్ కావాలంటే కనుక ఇక్కడ కనెక్ట్ చేసుకుని మీరు ఇయర్ ఫోన్స్ కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు కావాలంటే కనుక దీని నుంచి కూడా మనకి సౌండ్ అయితే ఎమిట్ చేస్తుంది. సో అదొకటి బాగుంది యాక్చువల్లీ. ఇంకా ఫైనల్ గా నా థాట్స్ విషయానికి వస్తే కనుక మీరు ఒకవేళ నిజంగా PS5 కొనుక్కోవాలనుకుంటే కనుక, మీరు ఒకవేళ ప్రొఫెషనల్ గేమర్ అయ్యండి, మీరు మీ గేమింగ్ వల్ల మీరు బతుకుతున్నారు అనుకుంటే కనుక డెఫినెట్ గా PS5 Pro అయితే కొనుక్కోండి. బట్ మీకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది నాకైతే తెలీదు. బట్ యాజ్ ఎ నార్మల్ యూజర్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మీరు PS5 Pro వర్షన్ తీసుకోవడం కన్నా రెగ్యులర్ PS5 మీకు డిజిటల్ వర్షన్ ఉంది కదా అది తీసుకోండి. లేదు మీకు ఒకవేళ CD డ్రైవ్ కావాలంటే కనుక ఇంకొక 4,000-5,000 ఎక్స్ట్రా ఉందనుకుంటా. సో మీరు అదైనా తీసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. నాకు తెలిసి మనకి రే ట్రేసింగ్ వల్ల కానీ, లేకపోతే ఈ AI ఎన్హాన్స్డ్ గ్రాఫిక్స్ వల్ల కానీ, 4K 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల కానీ నాకు పెద్ద డిఫరెన్స్ అయితే నాకు దీనిలో తెలియలేదు. సో నేను PS3 నుంచి వచ్చా కాబట్టి ఆబ్వియస్ గా నాకైతే డిఫరెన్స్ కనిపించింది. బట్ ఆ డిఫరెన్స్ మనకి PS5 లో కూడా కనిపిస్తుంది. నేను PS5 Pro కి మైగ్రేట్ అవ్వక్కర్లేదు. సో నేను PS5 అయితే ఆర్డర్ చేశాను మొన్న థ్యాంక్స్ గివింగ్ లో. నాకు చాలా మంచి డీల్ కి అయితే దొరికింది. ఆల్మోస్ట్ నాకు 20,000కే వస్తుంది. అందుకని PS5 అయితే ఆర్డర్ చేశాను. కాకపోతే ప్రస్తుతానికి అది బ్యాక్ ఆర్డర్ లో అయితే ఉంది. నాకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ దాని గురించి రివ్యూ అయితే చేస్తాను. సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. బై.